सरकार बुलाते हैं अल्लाह के खजानों के वारिस है नबी सरवर ये सच है नियाज़ी हम सरकार का खाते हैं ये सच है नियाज़ी हम सरकार का खाते हैं महबूब की महफिल को महबूब सजाते हैं आते हैं वही जिनको सरकार बुलाते। खुदा का शुक्र। सुभान अल्लाह सुभान। जान है इश्क़ मुस्तफ़ा रोज़ फजू करे खुदा जिसको हो दर्द का मज़ा नाज़े दवा उठाए क्यों वो जो ना थे तो कुछ ना था वो जो ना हो तो कुछ ना हो जान है वो जहान की जान है तो जहान है। आइए हमारे दरमियान में शहर वरंगल के मशहूर मारूफ हज़रत मौलाना सैयद मोहम्मद मखदूम मोहिउद्दीन कादरी साहब आर्टिस्ट ऑल इंडिया रेडियो से मैं अदबन गुजारिश करता हूँ कि थोड़ी देर सामाईन को मुखातिब फरमाएं। नारे तकबीर नारे रिसालत బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం మనస్సుని సత్కర్మల నుండి సత్కార్యాల నుండి మంచి చెయ్యాలి అనేటటువంటి ఆలోచన నుండి మైమరిపింపజేసి చెడు చేయడానికి ప్రోత్సహించేటటువంటి శైతాన్ నుండి కాపాడవలసిందిగా అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు సర్వాంతర్యామి సర్వ జగద్రక్షకుడు అయిన అల్లాహ్ నామంతో ప్రారంభిస్తూ ఈరోజు సైలాని బాబా గారి ప్రాంతాలు ఒక చక్కటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంలో మనంతా కూడా పాల్గొన్నాం. ఈరోజు వచ్చినటువంటి వర్షం కారణంగా బయట జరగవలసినటువంటి కార్యక్రమాన్ని మస్జిద్ లోపల మనం జరుపుకుంటూ ఉన్నాం. మస్జిద్ బయట కూడా ఈ సౌండ్ వినిపించే విధంగా మీకు స్పీకర్స్ ఒకటి పెట్టడం జరిగింది. కాబట్టి మస్జిద్లో రాలేనటువంటి మిత్రులందరూ కూడా దయచేసి కాసేపు అక్కడే కూర్చొని విన్నట్టయితే ఔలియా అల్లాహ్ ఎవరు దేనికోసం మనం అందరం ఇక్కడికి వస్తూ ఉంటాం, ఔలియా అల్లాహ్ యొక్క జీవన విధానం ఏ రకంగా మన జీవితాల్లో ఒక మార్పును తీసుకొస్తుంది, ఇలాంటి చిన్న చిన్న విషయాలు నేను మీతో మాట్లాడతాను. గత సంవత్సరం మనం అందరం కూడా బయట కూర్చొని చాలా భారీ ఎత్తున పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేసుకున్నాం. స్నేహితులారా, ఆత్మీయులారా, ప్రియాతి ప్రియమైనటువంటి సన్నిహితులారా, అల్లాహ్ తాలా ఈ విశ్వాన్ని సృష్టించిన తర్వాత ఈ విశ్వంలో అనేక రకమైనటువంటి జీవాలను సృష్టించడం జరిగింది. అందులో భూమి మీద నడిచేవి, పాకేవి, ఈదేవి, ఎగిరేటివి, కంటికి కనిపించేవి, కనిపించినటువంటివి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అల్లాహ్ తాలా ఈ విశ్వాన్ని ఆవిర్భావంగా చేసిన తర్వాత మానవ జాతిని హజరత్ ఆదం అలైహిస్సలాం మొదటి ప్రవక్తగా ఆదం అలైహిస్సలాం, హవ్వా అలైహిస్సలాంతో ఆ తర్వాత ఈ ప్రపంచంలో మానవ జాతిని ఏ రకంగా విస్తరింపజేశాడో మనం అందరం చూసాం. ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ కూడా మనుషులందరూ సమానులు, మానవత్వం అనేటటువంటిది ఒక చాలా గొప్ప విషయం అనేటటువంటి విషయాన్ని అల్లాహ్ తాలా మనకి ప్రవక్త ద్వారా తెలియచేయడం జరిగింది. పవిత్ర ఖురాన్లో కూడా తెలియచేయడం జరిగింది. స్నేహితులారా, ఇన్ని జలచరాల్ని, కేచరాల్ని, భూమి మీద ఉండేటటువంటి రకరకాల జీవరాశుల్ని సృష్టించినటువంటి అల్లాహ్ తాలా
మానవుని సృష్టించినప్పుడు మానవుడి గురించి మాట్లాడుతూ అష్రఫుల్ మఖ్లూకాత్ అన్నాడు. అంటే ఈ మఖ్లూక్లో, ఈ విశ్వంలో ఉండేటటువంటి సకల చరాచర జీవరాశులన్నిటిలోకెల్లా అత్యున్నతమైనటువంటి జీవరాశి ఏదైనా ఉంది అంటే అది మనిషి అన్నాడు. ఎందుకు మనిషి అన్నాడంటే అల్లాహ్ తాలా ఈ విశ్వాన్ని తన ప్రియ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విశ్వాసులుగా, అనుచరులుగా వారు ప్రతిపాదించినటువంటి వారి ద్వారా అల్లాహ్ తాలా ఈ విశ్వానికి ప్రవచింపచేసినటువంటి ఇస్లాం ధర్మంలో ఉత్తమమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి మానవులు కాబట్టి అల్లాహ్ తాలా మానవాళిని ఏమన్నాడు? మనుషుల్ని అష్రఫుల్ మఖ్లూకాత్ అన్నాడు. కాబట్టి అంత ఉన్నతమైనటువంటి విలువలతో అల్లాహ్ తాలా మనకి గౌరవాన్ని ప్రసాదించినప్పుడు అంత విలువైనటువంటి జీవితాన్ని గడపవలసినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉంటుంది. అల్లాహ్ తాలా ఈ విశ్వాన్ని సృష్టించిన తరువాత ఈ విశ్వంలో ఉండేటటువంటి మానవుల మార్గనిర్దేశనం చేయడం కోసం ప్రతి చోట, ప్రతి కాలంలో, ప్రతి ధర్మంలో, ప్రతి భాషలో కూడా ఆయా కాలాలలో ప్రవక్తలు పంపినటువంటి సంగతి మనందరికీ తెలుసు. ఈ వచ్చినటువంటి ప్రవక్తలు ఉత్తమమైనటువంటి జీవన విధానాన్ని బోధించడంతో పాటు అల్లాహ్ని ఆరాధించేటటువంటి ఉత్తమమైనటువంటి మార్గాన్ని మనకు బోధించారు. ప్రపంచంలో మనకు అనేకమైనటువంటివి కనిపిస్తుంటాయి. సూర్యుడు కనిపిస్తాడు, నక్షత్రాలు కనిపిస్తాయి, చంద్రుడు కనిపిస్తాడు, పాలపుంతలు మనకు కనిపిస్తాయి, సౌర సముద్రాలు మనకు కనిపిస్తాయి, నీళ్లు మనకు కనిపిస్తాయి, సముద్రాలు మనకు కనిపిస్తాయి. కానీ అల్లాహ్ తాలా ఉత్తమమైనటువంటి జీవన విధానంలో, ఉత్తమమైనటువంటి ఆరాధన విధానంలో అల్లాహ్ తాలా మనకు ప్రబోధించాడు? అల్లాహ్ ఒక్కడే, అతనికి సహపాఠులు ఎవరూ లేరు. విశ్వకారుణ్యమూర్తి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ చే పంపబడినటువంటి అంతిమ ప్రవక్త. ఈ ధర్మసూత్రం ఏదైతే ఉందో, ఇది ఇస్లామిక్ ధర్మసూత్రం ఏదైతే ఉందో, ఈ ధర్మసూత్రం ప్రపంచంలో ఉండేటటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళు, ఏ ఖండంలో ఉండేటటువంటి వాళ్ళైనా కూడా మానవులందరూ సమానులు అనేటటువంటి ఒక భావన మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచానికి కల్పించినటువంటి ధర్మం.